హలో అండి, మాకు ముంజికాయలు తీసుకొచ్చారండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రాచో టాక్స్. ఈ ముంజికాయలు తింటే ఎండకి చాలా చల్లగా బాగుంటుంది కదండి. 4 గెలల దాకా తెచ్చారు. ఇంకా మేము మా పిల్లలు తెచ్చిన వెంటనే కొట్టుకుని తినేసాము. ఇంకా మిగిలిన వాటితోనైనా ముంజికాయలు పాయసం చేస్తా అని అన్నాను. ముందు ముంజికాయలు కొడతానండి. నాకన్నా ముందే మా వాడు కత్తితో ముంజికాయలు నరుగుతున్నాడు. వాడికి రావట్లేదు. ఇంకా కత్తి నేను తీసుకున్నాను, నేను నరికాను. 2 ముంజికాయలు అయితే దొల్లుకుంటూ వెళ్ళిపోయాయి. నేనైతే ముంజికాయలు తేవడానికి వెళ్ళాను. ఇంకా మిగిలిన కాయల్ని కత్తితో కొట్టకుండా మా వాడే కొట్టేయాలని చూస్తున్నాడు. ఇంకా మిగిలిన కాయల్ని కత్తితో కొట్టకుండా మా వాడు కుస్తీ పడుతున్నాడు. ఎలాగైతేనే ముంజికాయలు గెల నుండి విడగొట్టాడండి. నేను కొడతాను ఉండరా అన్నా సరే వినకుండా ఇంక వాడే చేసేయాలి. పిల్లలంతే కదా, వద్దన్న పని చేస్తారు, చేయమన్నది మాత్రం చేయరు. ఇప్పుడు ఇంకా కాయలు చెక్కుకోవాలండి. లోపల ఉన్న తాటి ముంజలు తీసుకోవాలి. ఇంకా మా ఆయన వచ్చి తాటి ముంజలు చెలుగుతున్నారండి. ఈ కాయకి 2 కళ్ళు ఉన్నాయి. ఎక్కువగా అయితే 3 కళ్ళు ఉంటాయి. ఎక్కడో ఒక్కోదానికైతే 4 కళ్ళు ఉంటాయి. మా ఆయన ఇంకా అన్ని ముంజికాయలు చెలిగి అన్ని కళ్ళు తోడేసి ఇచ్చేశారు. ఇంకా మొత్తానికి తాటి ముంజలు అయితే ఇదిగోండి. ఇవ్వండి తాటి ముంజలు తెచ్చుకున్నాను. ఇప్పుడు వీటితోటి పాయసం చేస్తానండి. ముందు తాటి ముంజలకు ఉన్న తొక్క తీసేయాలండి. చాకుతో కానీ లేకపోతే చేత్తో కానీ తీయాలి. చాకుతో ఇలా చెక్కితే వచ్చేస్తుంది. అసలు పైన తొక్క ఉండకూడదండి, అది ఒగరుగా ఉంటుంది కదా, టేస్ట్ బాగోదు. ఈ ముంజలు మరీ లేతగాను లేవు, మరీ ముదురుగాను లేవు, మధ్య రకంగా ఉన్నాయి. ముంజికాయ పాయసానికి ఇంకొంచెం లేతగా ఉంటే బాగుంటాయి, కానీ ఇప్పుడైనా పర్వాలేదు, బాగానే ఉన్నాయండి. ఇంకా ఇలాగా తాటి ముంజల్ని ఒక్కొక్కటిగా శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇంకా పాయసం కోసం ముందు స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుంటున్నాను. తర్వాత 1/2 లీటర్ పాలు వరకు వేసుకుని పాలను మరిగించుకోవాలి. పాలు 2-3 పొంగులు వచ్చేదాకా అడుగున మాడిపోకుండా, పాలు పొంగిపోకుండా దగ్గరే ఉండి గరిటతో కలుపుకుంటూ పాలు కాచుకోవాలి. పాలు కాగుతూ ఉంటాయండి. ఈలోపు ముందుగా శుభ్రంగా ఒలిచిపెట్టుకున్న తాటి ముంజలు ఉన్నాయి కదండి, వాటిని చిన్న చిన్నగా కట్ చేసుకుంటాను. ఇంకా నేను వీలైనంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలని చూస్తున్నానండి, కానీ నాకు చేతికి దొరకట్లేదు, జారిపోతున్నాయి. అలాగే కుదిరినంత వరకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. తర్వాత పాలైతే బాగా కాగాయండి. నేను పాలల్లో పంచదారను వేసుకుంటున్నాను. తీపికి సరిపడా పంచదార అయితే వేసుకుంటున్నానండి. ఇంక స్టవ్ ఆఫ్ చేసుకుని పాలను దించేస్తున్నానండి. ఇంకా ఇందులో దంచిన ఇలాచీ పౌడర్ను, సన్నగా కట్ చేసిన జీడిపప్పు, బాదం పప్పును వేసి బాగా కలుపుకుంటున్నాను. నేను కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ వేసానండి, అందుకే పాలు కొంచెం ఎల్లో కలర్లో ఉన్నాయి. ఇంకా ఈ పాలను పూర్తిగా చల్లారనివ్వాలండి. తర్వాత పాలు బాగా చల్లారిన తర్వాత కట్ చేసి పెట్టిన తాటి ముంజు ముక్కలను ఆ పాలల్లో వేసి కలిపి 4 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టిన తాటి ముంజలకు పాలు, పంచదార బాగా పట్టి చాలా బాగుంటాయి. అంతేనండి, సమ్మర్ స్పెషల్ తాటి ముంజల పాయసం అయితే రెడీ అండి. అలా ఫ్రిడ్జ్లో పెట్టిన తాటి ముంజల పాయసం ఒక గ్లాసులో వేసుకుని తాగితే ఈ ఎండలకి చాలా చల్లగా బాగుంటుందండి. నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్ బాయ్.